పాండురాజు ఆశ్రమ జీవనం కొనసాగించడానికి కుంతీమాతతో ఇలా అంటున్నాడు. పాండురాజు పని అయిపోయింది, ఇక రాజ్యం వద్దు, ఏమీ వద్దు. మునివృత్తి అవలంబించి తపస్సు చేసుకుంటాను కుంతి. మీరు హస్తినాపురానికి వెళ్ళిపోండి, నేను సన్యసించానని పెద్దలందరికీ చెప్పండి అన్నాడు. కుంతి మాతృలు మిక్కిలి దుఃఖించారు. మేం వెళ్ళం, ఇక్కడే ఉంటాం, మమ్మల్ని విడదీస్తే ప్రాణాలు విడుస్తాం అని ఖండితంగా చెప్పారు. విధిలేక వారి సహనం అంగీకరించాడు. విలాస వస్తువులన్నీ విసర్జించి ఎన్నో దాన ధర్మాలు చేసి మహామునులు నివసించే శతశృంగ పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆశ్రమం కట్టుకున్నాడు. ముని వృత్తితో జీవయాత్ర సాగిస్తున్నాడు. ఒక అమావాస్య రోజున మహర్షులంతా బ్రహ్మ సందర్శనానికి సత్యలోకం వెళుతున్నారు. మార్గం సమర్థంగా ఉంది. పాండురాజు తాను కూడా భార్యా సహితంగా వెళ్ళాలని ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు. అపుత్రశ్య గతిర్నాస్తి అనే వేదవచనం జ్ఞాపకానికి వచ్చి బాధపడ్డాడు. నాకేది దారి అని మునివర్యులను అడిగాడు. యోగ దృష్టిధనులైన మునులు, అయ్యా నీవు అపుత్రుడవు కావు, దైవ ప్రసాదముతో నీకు పుత్రులు కలుగుతారు, ప్రయత్నించు అన్నారు. నా దగ్గర ఒక మంత్రం ఉంది. పాండురాజుకు అదే చింతపడింది. కుంతీదేవిని పిలిచి ఏకాంతంలో తన మనోవేద వివరించాడు. మా తండ్రి విచిత్ర వీరుడు కామ్యశవనంలో ఎప్పుడో మృతి చెందాడు. నా తల్లికి ధర్మమయుడైన వ్యాసుని వల్ల నేను జన్మించాను. ఇప్పుడు నేను బ్రతికియుండి కూడా చచ్చిన వానితో సమానం. సంతతి కావాలంటే దేవర న్యాయమే దిక్కు. మీ చెల్లెలు శృతసేన ఋత్విజ్జుల వల్ల కొమాలను కన్న విషయం నీకు తెలుసు. పుత్రుల వల్ల అనంత కోటి ఫలము కలుగుతుంది కనుక ఈ ఆచారం ధర్మసమ్మతం. నా మాట విని నీవు క్షేత్రజ్జుడినై పుత్రుని నాకు సమర్పించాలి. పతి చెప్పిన పని చేస్తే పాపము రాదు. పుత్రకాంక్షతో నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కుంతి మెత్తబడింది. తను చిన్ననాడు దుర్వాసుడు తనకిచ్చిన మంత్రం ప్రయోగించవలసిన తన అవసరం తటస్థించింది. మహర్షి భవిష్యద్విషయము తెలిసే కాబోలు మంత్రమిచ్చాడు. కుంతీదేవి మాట్లాడుతూ, మహారాజా, భరతకుల శ్రేష్ఠుడైన నీకు భార్యనైన నేను ఒక మానవుని వల్ల సంతానము కనడమా? నేను ఒప్పుకోను అన్నది. పాండురాజు తల వంచుకుని, అయితే కొంప ముగిసినట్లే అన్నాడు. కుంతి, కాదు, మరొక మార్గం ఉంది. నా దగ్గర ఒక మంత్రం ఉంది. నేను పిలిస్తే దేవతలు దిగి వస్తారు. నిజంగానా కుంతి అన్నాడు పాండురాజు. అవును, నిజం అన్నది కుంతీదేవి. నీవు ఆ మంత్రమును ఎలా సంపాదించావు? కుంతి ఆ ఉదంతం మొత్తం చెప్పింది. పాండురాజు ఆనందంతో నిలువునా పులకరించిపోయాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రయత్నించండి అన్నాడు పాండురాజు. కుంతి మాట్లాడుతూ, ఏ దేవుణ్ణి పిలవమంటారు అన్నది. ధర్మముతోనే కదా లోకం నిలిచింది, అన్నింటికంటే ధర్మము గొప్పది. నీవు ధర్మరాజుని ఆహ్వానించమన్నాడు పాండురాజు. కుంతి పతికి ప్రదక్షిణ నమస్కారము చేసి ఏకాంతంగా కూర్చుని ధర్మరాజును ఉద్దేశించింది. దుర్వాసుడు ఇచ్చిన మంత్రమును జపించింది. సమవర్తి యోగమూర్తి ధరించి వచ్చి వరమిచ్చి వెళ్ళాడు. ధర్మ ప్రసాదంతో కుంతి అంతర్వర్తిని అయ్యింది. ఏడాది నిండగానే కొడుకు జన్మించాడు. ఆ బిడ్డకు ఆకాశవాణి యుధిష్ఠరుడు అని నామకరణం చేసింది. పాండురాజుకు ఇంకో పుత్రుడు కావాలని అనిపించింది. కుంతితో అన్నాడు, దేవి, నీవు దేవుని వరముతో మహాబలవంతుడైన కొడుకుని కను, వాడు అందరినీ కాపాడగలవాడవుతాడు. కుంతి అలాగే చేసింది. ప్రభంజనుడు ప్రత్యక్షుడై వరమిచ్చాడు. కుంతికి వజ్రకాయుడైన కొడుకు కలిగాడు. వాని పేరు భీమసేనుడు.